ఆ రైతు అడిగాడండి. వాస్తవంగా ఆయనకు కూడా తెలియదు కన్సిడర్ అని అంటే ఏంది. దీన్ని మీరు డిక్షనరీలో చూసుకోవాలండి అని అందండి. ఇప్పుడు రైతుతో మాట్లాడే విధానం అదేనండి. డిక్షనరీలో రైతులు చూసుకోగలరండి. అట్లయితే ఒక రైతు సోదరుడిగా నేను ఇప్పుడు ప్రభుత్వం వారికి ఒక సూచన చేయదలుచుకున్నాను. అర్జీతో పాటు మీరిచ్చే అక్నాలజ్మెంట్తో పాటు గ్రీవెన్స్ అక్నాలజ్మెంట్తో పాటు ఒక ఆక్స్ఫర్డ్ డైరీ కూడా ప్రతి ఒక్క రైతుకి ఇస్తే మీరు పంపించే మెసేజ్లు డైరీలో ఎత్తుక్కొని అక్కడే సమస్యలు రైతులు ఈ మెసేజ్ యొక్క అర్థాలు తెలుసుకొని వాళ్ళు మీ దగ్గరికి రాకపోవటమో వస్తామో తెలుసుకుంటారండి. అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు యువనోళ్ళ దాంట్లో కొంతమందికి ప్లాట్లు వచ్చినాయి ఉన్నాయండి. ఒక రైతు సోదరుడిగా నేను యువనోళ్ళ దాంట్లో ప్లాట్లు ఎందుకు వచ్చినాయని నేను మిమ్మల్ని అడిగితే ఇదేంటి ఎక్విజేషన్ చేసి మేము తీసేసుకుంటాము. అసలు యువనోళ్ళ దాంట్లో ఇవ్వటం ఎందుకు, ఎక్విజేషన్ అనే మాట ఎందుకండి? అందరికి మళ్ళీ మాకు మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు మా జేఏసీ వారు ఇచ్చినట్టు ఒక 14 సమస్యలతో ముడిపడి ఉన్నాయండి. వాళ్ళు భూములు ఇవ్వటానికి కారణం కూడా అవి వాళ్ళతో కూడా మీరు ఎందుకు చర్చలు జరపలేకపోతున్నారు? ఒక రైతు సోదరుడిగా నేను నా తోటి రైతు యొక్క భూమిని మీరు లాగేసుకొని ల్యాండ్ పూలింగ్లో కాకుండా ల్యాండ్ ఎక్విజేషన్లో లాగేసుకొని అని నేను చెప్పలేనండి. ఎందుకంటే వాళ్ళకి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మీరు మీ దగ్గర కూడా కొన్ని తప్పులు పెట్టుకొని మేము ఎక్విజేషన్ నోటిఫికేషన్ ఇచ్చాము, ఎక్విజేషన్ ఇచ్చేస్తారు, మేము ఆ రైతు లాగేసుకున్న తర్వాత మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము. అంతవరకు ఇప్పుడు కొంతమంది ఉన్నారండి ఎడ్యుకేషన్ లోన్ కావాలంటున్నారు. వాళ్ళకి ప్లాట్లు వాళ్ళు ఏ విధంగా బ్యాంక్కి వెళ్ళి లోన్స్ అప్లై చేసుకోగలరండి? మేము ఒక రైతు సోదరుడిగా మా తోటి రైతు యొక్క భూమిని మేము లాక్కోమని మేము చెప్పమండి. ఎందుకంటే మీరు వాళ్ళతో చర్చించాలి. ఇప్పుడు రైతు అడగలేడనండి, మీరు గెజిట్ నోటిఫికేషన్ ఎంతో ఇప్పుడు దాకా నాన్స్తుంది. రైతు అడగవచ్చుగా మిమ్మల్ని కూడా. మీరు ఏ విధంగా అయితే ఎక్విజేషన్ అని అంటున్నారు, ఒక రైతు సోదరుడిగా నేను అడుగుతున్నానండి, మీరు ఎందుకు నోటిఫికేషన్ చేయలేకపోతున్నారు? వాటి వల్లే కదా కొన్ని భూములు గ్రామ కంటాలని, వీటి వల్లే కదా మిగతా భూమి అనేది ఆగిపోయింది. వాటి యొక్క సమస్యలు పరిష్కరించండి. తర్వాత వాళ్ళు అప్పటికీ ఇవ్వకపోతే అప్పుడు వెళ్ళండి ఎక్విజేషన్కి. ఇప్పుడే ఎవరిని బెదిరిస్తారండి ఇక్కడ రైతుల్ని?